సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే సార్, మీరు దక్షిణం వైపు కీర్తి ప్రతిష్టలు పెట్టడానికి కారణం ఏంటి? కీర్తి ప్రతిష్టలు అంటే మామూలుగా ఆ వ్యక్తి బిహేవ్ చేసే బిహేవియర్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పే ఒక దిక్కుని సరిచేస్తే ఇవి వస్తాయి అంటారా? ఇప్పుడు మనకి ఈ వాస్తు అనే గృహంలో మనకు ఒకంటూ ఒక బౌండరీ ఏర్పాటు చేసుకుంటాం. బౌండరీ ఎలా ఉంటుందంటే మనకు శరీరంలో ఏ భాగం బాగుంటే మనం ధైర్యంగా ఉండగలుగుతాం, ఓకే, ఏ భాగం బాగుంటే మనకి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఒక భాగానికి ఒక లోపం అనేది ఉంటుంది. జనరల్గా మనకు ఒక చెస్ట్ కండలు ఉంటున్నప్పుడు మనిషికి ఒక 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 దమ్ము వస్తుంది, ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నీకు ఆ ఆత్మవిశ్వాసం రావడానికి నీకు మానసికంగా శారీరకంగా బలంగా ఉన్నప్పుడు ఈ ఆత్మవిశ్వాసం ఆటోమేటిక్ వస్తుంది. అది ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి పొగరుగా ఉంటుంది, లేకపోతే ఈగోగానో ఏదో అనుకుంటారు. కానీ నీకు ఆ నమ్మకం ఉంది, నేను అది చేయగలను అనే నమ్మకం ఉంది. ఎవరినైనా నన్ను ఏమి చేయలేడనే నమ్మకం ఉంటుంది. సరే, దాని పర్యవసనం అది వాడు వెళ్ళే మార్గాన్ని బట్టి ఉంటుంది. అతిగా వెళ్ళిపోతే వాడే ఇబ్బంది అంటే. ఇక్కడ కూడా ఏమవుతుందంటే వాస్తు శాస్త్ర ప్రకారంగా గృహానికి మనం కాంపౌండ్ వాల్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఎటువైపు కాంపౌండ్ వాళ్ళు ఉన్నా లేకపోయినా దక్షిణం మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే దక్షిణం కరెక్ట్గా లేకపోతే నీ ఇంటికి దక్షిణం ఉన్నవాడు ఏదైనా తప్పులు చేస్తే అది నీ ఇంటికి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి కొన్ని భాగాలకు మనకి బట్ట లేకపోయినా, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కొన్ని భాగాలకు బట్ట కావాలి. అలాంటిది అది. ఓకే, అక్కడ ఎక్కడైతే నీకు దక్షిణ భాగం కరెక్ట్గా ఉందో ఆ మనిషికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అది సక్రమంగా లేకపోతే, అశ్లీలంగా ఉంటే వస్తాయా చెప్పండి? రాదు. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఇల్లు అనే వస్తువులు దాన్ని నువ్వు వాడుకునేటప్పుడు దక్షిణంలో గోతులు కానీ, లేకపోతే వాలు కానీ, నీళ్లు ప్రవహించడం కానీ, సెప్టిక్ ట్యాంకులు కానీ, లేదా దక్షిణం పెరిగి ఉండటం కానీ సక్రమంగా లేకుండా, అంటే 90 degreesకి ఉండాలని నేను చెప్తున్నాను. అది అలా కాకుండా ఏ రకంగా పెరిగినా ఏ రకంగా తగ్గినా ఒకటే ఒక లైన్కి మించి ఏం జరిగినా అది నెగిటివ్. అది అక్కడ అంత ప్రాధాన్యత ఉంటుంది. ఎప్పుడైతే దక్షిణ భాగం కరెక్ట్గా ఉందో నీకు ఎంత సంపాదన ఉందనే కాదు, నువ్వు ఏం ఉద్యోగం చేస్తామనే కాదు. కొంతమంది మనం చూస్తుంటాం చాలా గౌరవంగా బతుకుతారు. వాళ్ళకి ఎంతవరకున్నా వాళ్ళకి ఫ్యామిలీ గడవటానికే ఉంది, ఎక్కువ పాస్తులు లేవు. కానీ వాళ్ళని ఒక మాట అనడానికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళకి అంత ఆరా ఉంటుంది. ఆ ఆరాతోటి వాళ్ళు చాలా సంపూర్ణమైన జీవితం అనిపిస్తారు. ఎక్కడైతే ఆ ఆరా లేదో, మన ఉదాహరణకి ఒక మంచి ఎంప్లాయీ ఉన్నాడు. మనం క్రితం వీడియోలో చెప్పుకున్నట్టుగా తూర్పు వైపు దాంట్లో బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, పేరు ప్రతిష్టలతోటి ఆర్థిక పరంగా బాధలు ఉన్నాయి, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఇది దక్షిణం బాగలేదు. ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆ డబ్బునంతా కాజేస్తున్నారు, విచ్చరుడిగా కాజేస్తున్నారు, కారు యాక్సిడెంట్లు తొక్కిస్తున్నారు, లేదా డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు, లేదా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ తోటి సంఘంలో పేరు దోషులన్నీ పోతున్నాయి. డబ్బు ఉంది, వాళ్ళకి మంచి సమాజంలో పేరుంది, కీర్తి ప్రతిష్టలు వేరు. మళ్ళీ సమాజంలో మనకి ఫేమస్ ఒకటి, నోటోరియస్ అని 2 పదాలు ఉంటాయి. ఇప్పుడు గాంధీ మహాత్ముడు మనకు ఫేమస్, ఆయన చంపినాడు. అట్లా నెగిటివ్గా ఉన్న వ్యక్తికి కూడా పేరైతే ఉంటుంది, అందరికీ తెలుసు ఆ మనిషి. కానీ ఉపయోగం లేదు, కీర్తి లేదు, ప్రతిష్టలు లేవు. అది ఎక్కడి నుంచి వస్తే మనకి ఈ భాగం బాగుండాలి. సార్, ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్లో ఒక అపార్ట్మెంట్ ఉంటే ఒక 20 ఫ్యామిలీలు ఉంటే దానికి కాంపౌండ్ పక్కన ఉంటాయి కాబట్టి కుదరదు వాల్ అనేది. మరి అలాంటి వారికి ఎలా సాధ్యం ఇది?
ఇల్లు ఉంది కదా, వాళ్ళకి ఇల్లు ఉంది కదా, ఓకే. ఇంకా దానికి పక్కన గోతులు తీయడానికి లేదు. మనకి అపార్ట్మెంట్కి మధ్యలో ఓపెన్ టు స్కై ఉంటుంది. ఓకే. ఓపెన్ టు స్కై ఉన్నప్పుడు అప్పుడు మనం ఇంటి బాగానే తీసుకుంటాము, ఓకే. అలా తీసుకుంటాము. కానీ టోటల్గా వచ్చేసరికి అప్పుడు నేనైతే అపార్ట్మెంట్ కాంపౌండ్ వాళ్ళు కూడా తీసుకుంటాను. అదే చెప్తున్నా, కొన్ని వాటికి అపార్ట్మెంట్ కాంపౌండ్ వాళ్ళు కూడా తీసుకుంటాను. కొన్ని చోట్ల నేను పరిశోధనలో తెలిసింది ఏంటంటే అది కొంతమంది మీదే పనిచేస్తూ ఉంది. ఓకే. ఎక్కడైతే దక్షిణ భాగం బాగలేదో, అంటే దక్షిణ భాగం అంటే కాంపౌండ్ వాళ్ళు పెరగటం కానీ తగ్గటం కానీ, లేదా ఇంకేదన్నా లోపాలు ఉన్నా, ఏదైతే లోపాలు ఉన్నా ఆ లోపాలు ఉంటే ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కొంతమందికే పనిచేస్తుంది అది. ఓకే. అంటే ఆ భాగంలో ఉన్న వాళ్ళకి, అంటే అపార్ట్మెంట్ అంటే ఒక 10, 15, 20 లేదా 100 ఉన్నా ఎన్నున్నా కానీ అటువైపు ఉన్న వాళ్ళు కూడా ఫ్లోర్స్ బట్టి మళ్ళీ లోపల వాళ్ళు వాడే విధానం, ఓకే. ఒక వస్తువుని తీసుకొచ్చిన తర్వాత, ఇప్పుడు కారుని తెచ్చుకున్న తర్వాత మనం వాడే విధానం అది 20-20 మైలేజ్ ఇస్తాడు కంపెనీ వాడు. ఒక మనిషికి 11-12 వస్తుంది, ఒక మనిషికి 20 వస్తుంది, ఒక్కొక్కరికి 15 వస్తుంది వాడే విధానం. ఇప్పుడు ఆ యొక్క అపార్ట్మెంట్లో దక్షిణ భాగాన్ని ఎవరైతే ఉన్నారో ఆ అపార్ట్మెంట్లో వాళ్ళకి ఆ యొక్క ఇంటిని ఎలా వాడుతున్నారు వాళ్ళు, ఓకే. వాడకం కూడా చాలా ఇంపార్టెంట్. అది వస్తువులు ఎలా పెడుతున్నారు, దక్షిణ భాగంలో హద్దు చేసుకొని బెడ్రూమ్లో పెట్టారా, లేదా పూర్తిగా ఉత్తరం భాగంలో పెట్టుకొని దక్షిణం అంతా ఖాళీ ఉంచారా, అప్పుడు దక్షిణ లోపం అవుతుంది. ఆగ్నేయ మూల వచ్చేసరికి వంటగది ఎలా వాడుతున్నారు వాళ్ళు, ఆగ్నేయం ఇప్పుడు దక్షిణ భాగం అంటే మరి ఇవన్నీ వస్తాయిగా, దాదాపు 99% ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది. కిచెన్ ఎలా యూజ్ చేస్తున్నారు వీళ్ళు, వాడే పద్ధతి కూడా ఉంటుంది. వాడే పద్ధతి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఒక ఇల్లుని వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ గది ఇచ్చాడు, కట్టుకున్నాము, ఈ గదిలో ఈశాన్య భాగాన్ని తీసుకెళ్ళి మొత్తం మూసేసి బీరువాని తీసుకెళ్ళి ఈశాన్య మూల పెట్టాము. అదేంటి వాస్తు ప్రకారం బాగా ఉంది, కట్టారు బాగానే ఉంది, కానీ వాడకం బాగాలేదు. ఓకే. లేదు మంచం ఏదైనా వేసుకునేది బెడ్రూమ్లో తీసుకెళ్ళి పూర్తిగా ఈశాన్యకో తూర్పుకో ఉత్తరానికి ఆనిచ్చేసి దక్షిణం పడమర అంతా ఖాళీ ఉంచేసి అలా వాడుకుంటున్నావు, అది లోపమేగా. అలా వాడటం అనేది ఇంపార్టెంట్. ఎలా వాడుతున్నారనే దాని మీద బేస్ అయి ఉంటుంది. దోషమే. కానీ ఇక్కడ మనం ఈ చక్రాన్ని తయారు చేయడానికి మనం ఎప్పుడైతే ఈ చక్రం ప్రకారంగా వాళ్ళు ఇంట్లో పెట్టుకొని మనం కొన్ని చెప్తాం వాళ్ళకి ఇలా పాటించాలని, అవి చేసుకున్నప్పుడు ఈ యొక్క దోషాలు అనేది వీళ్ళ మీద పనిచేయవు. ఓకే. ఇంకెవరి మీద పనిచేస్తే పనిచేయచ్చు, ఈ లోపాలు ఉన్న వాళ్ళకి వీళ్ళ మీద పనిచేయవు. సార్, ఇప్పుడు ఒక రెంట్ ఇల్లు ఉంది, వాళ్ళు వచ్చి మీ చేత చేయించుకున్నారు, పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు మారిపోతే ఈ చక్రాన్ని అక్కడ తీసుకెళ్ళొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అసలు అది మనం వస్తువే. మీకు మళ్ళీ అదే ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది. బండి కానీ ఇప్పుడు మీరు గోల్డ్ చైన్ పెట్టుకున్నారు, ఇంట్లో ఉన్నప్పుడు ఉంది, మరి తీసుకెళ్తున్నారా లేదా? మన కారు ఆ ఇంటికి దిక్కులు మారిపోతాయి, ఏముండదు, ఏ దిక్కు ఎక్కడున్నా ఇది వస్తువు. ఈ వస్తువులో నువ్వు ఏమైతే తీసుకెళ్తున్నావో అక్కడ తీసుకెళ్ళి పెట్టుకోవటం. ఇక అది ఎక్కడున్నా నీకు ఆ వైబ్రేషన్స్ అనేది నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది అక్కడ. అది నిన్ను కాపాడటానికి నీకు ఒక సెక్యూరిటీ, దీనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి చేసే మంచి యంత్రం. అది ఒక రకంగా చెప్పాలంటే అది నీ బాగోగులు చూసుకుంటుంది అంతా. అయితే దాన్ని నువ్వు ఏ రకంగా చేయాలనేది దాన్ని నువ్వు చూసుకోవాలా, దాన్ని నువ్వు నమ్మాలి. నీకు దాంట్లో ఏదైతే ఉందో అది నువ్వు పాటించాలి. అది మనకి పాటించడం ఇంపార్టెంట్. ఆలోచన రావటం వేరు, దాన్ని ఆచరణలో పెట్టడం వేరు, ఆచరణలో పెట్టిన దాన్ని నిలుపుకోవటం వేరు. కొండ మీద ఎక్కటం అందరూ ఎక్కుతారు శిఖరాన్ని, కానీ ఎంత ఫాస్ట్గా అయితే ఎక్కావో మళ్ళీ అటు కూడా వాల్ ఉంటుంది, అటు కూడా పట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. ఇదే ఫాస్ట్గా వెళ్ళిపోతే పైకి ఎక్కిన తర్వాత నిలబట్టడం ఇంపార్టెంట్. పుష్ప 2లో సినిమా అల్లు అర్జున్ ఒక విషయం చెప్తాడు, ఇక్కడ కూడా కాలు మీద కాలు వేసుకోమంటాడు. ఎక్కడ హెలికాప్టర్ పైన మనం పైకి ఎక్కిన తర్వాత వేసుకోవాల్సిన పని లేదు అని చెప్తాడు. అది అంటే శిఖరం మీద ఎక్కిన తర్వాత నిలబట్టడం ఇంపార్టెంట్. ఆలోచన రావటం, దాన్ని ఆచరణలో పెట్టడం, అది కంటిన్యూగా ఉండాలి. అది లెక్క. థ్యాంక్ యూ సార్.